భారీ వర్షాలు విజయవాడ గుంటూరు నగరాలను అతలాకుతలం చేశాయి. ఎడతెరపులేని వర్షంతో పలు చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. విజయవాడలోని విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్లో రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరింది. విజయవాడ బస్టాండ్ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామవరప్పాడు రింగు రోడ్డు వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నిడమనూరు వరకు వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు మొగల్రాజ్పురం, సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 4 మృతి చెందారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కింద భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. విజయవాడలోని దుర్గగుడి ఫ్లైఓవర్ను తాత్కాలికంగా మూసేశారు. బ్రిడ్జి దగ్గర వర్షపు నీరు నిలవడంతో 3 బస్సులు, ఒక లారీ అందులో చిక్కుకున్నాయి. భారీ వర్షాలకు గుంటూరు నగరంలో గడ్డిపాడు చెరువు పొంగి పొర్లుతోంది. దీంతో సమీపంలోని ఇళ్లలోకి నీరు చేరింది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో ఎమ్మెల్యే నర్సీర్ అహ్మద్ పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నారు. మంగళగిరి టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షపు నీటితో ఆ ప్రాంతం జలాశయంలా కనిపిస్తోంది. దీంతో గుంటూరు, విజయవాడ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు ఆపుకోవాలని అధికారులు సూచించారు. భారీ వర్షం కారణంగా గుంటూరు ఆటోనగర్, పెద్దకాకాని పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. పెద్దకాకాని మండలం నంబూరు చెరువు పొంగడంతో గ్రామంలోని ఇళ్లలోకి నీరు చేరింది. వీధులు జలమయమయ్యాయి. ఏపీలో భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజ్కు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్కు 3.24 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మొత్తం 70 గేట్లు ఎత్తి 3.2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ నుంచి కాల్వలకు 3,507 క్యూసెక్కుల విడుదల చేశారు. భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడుతుండటంతో విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్ను అధికారులు మూసేశారు. దుర్గగుడి పై వంతెనను కూడా తాత్కాలికంగా మూసేశారు. మంగళగిరి తాజా టోల్ ప్లాజా వద్ద పరిస్థితి, ట్రాఫిక్ మరియు వాటర్ కూడా హెవీ రెయిన్ ఫాల్ వల్ల జడివాన కూర్చున్నట్టుగా ఉంది. దాదాపు 2.5 హైట్ లో నీళ్లు వస్తా ఉన్నాయి. ఈవెన్ కార్లు సైతం కొట్టుకుపోయే పరిస్థితి. దయచేసి ప్రజలు గమనించాలి. అత్యవసరం అయితేనే దయచేసి బయటికి రండి. అనవసరంగా రోడ్ల మీద రావడం కానీ దయచేసి చేయొద్దు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా పంట పొలాలు నీట మునిగాయి. చింతలపాలెం మండలం బుగ్గమాదారం, గుడిమల్కాపూర్ బ్రిడ్జి వద్ద వదినేపల్లి వాగు, దొండపాడులో ప్రధాన రహదారులపై వరద నీరు పొంగి పొర్లుతోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెరిగిద్ది పాత పట్టింది